ఈ గ్రామం ఇండియాలోకెల్లా రిచెస్ట్ విలేజ్. సుమారుగా 60,000 మంది జనాభా, 16 బ్యాంకులు, 5,000 కోట్ల డిపాజిట్లు, అంటే సుమారుగా ప్రతి ఇంటికి 15 లక్షలు అనమాట. ఇది మన ఇండియాలోనే కాదు, టోటల్ దక్షిణాసియాకే అత్యంత ధనిక గ్రామం. ఈ విలేజ్లో ప్రతి ఇంట్లో కూడా కోటీశ్వర్లే. ఇలాంటి విలేజ్లో మనం కూడా పుడితే చాలా బాగుంటుంది కదా. ఈ విలేజ్ గురించి తెలుసుకునే ముందు నమస్తే ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు తెలుసా, దిస్ ఈజ్ నాగ్ సతీష్. గుజరాత్ రాష్ట్రంలో కచ్ జిల్లాలో ఉన్నటువంటి మాదాపూర్ అనే గ్రామంలో సుమారుగా 760 ఇళ్ళు వరకు ఉంటాయి. ఈ గ్రామంలో ఉన్న సౌకర్యాలు చూస్తే మనకే ఫ్యూజులు ఎగిరిపోతాయి. అంటే ఫెసిలిటీస్ అన్నీ కూడా అంత బాగుంటాయి. అండ్ అంతేకాకుండా ఈ విలేజ్ అనేది ఒక చిన్న సైజ్ టౌన్లో ఉంటుందన్నమాట. ఈ గ్రామ జనాభాలో సగం మందికి పైగా ఫారెన్లోనే సెటిల్ అయ్యారు. వీరిలో ఎక్కువ మంది లండన్లో స్థిరపడితే రిమైనింగ్ వాళ్ళందరూ కూడా కెనడా, అమెరికా, సౌత్ ఆఫ్రికా వంటి దేశాల్లో స్థిరపడ్డారు. యాక్చువల్గా రూరల్ ఏరియాస్లో, విలేజెస్లో ఎన్ని బ్యాంక్స్ ఉంటాయి? మహా అయితే ఒక బ్యాంక్ ఉంటుంది, లేదంటే ఉండదు. కానీ ఈ విలేజ్లో మాత్రం ఏకంగా 16 బ్యాంకులు ఉన్నాయి. ఈ బ్యాంకులన్నింటిలో కూడా ఈ విలేజర్స్ చేసిన డిపాజిట్లు ఎంతంటే అక్షరాల 5,000 కోట్లు. ఇంకా 200 కోట్ల వరకు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి. అంటే చూడండి, దీన్ని బట్టి ఈ విలేజ్ అనేది ఎంత రిచెస్ట్ విలేజో మనం అర్థం చేసుకోవచ్చు. ఇదంతా వీళ్ళకి ఎలా సాధ్యమైందంటే 1968లో అక్కడ లండన్లో స్థిరపడిన వాళ్ళందరూ కలిసి మాదాపూర్ విలేజ్ అసోసియేషన్ అనే ఒక సంస్థ స్థాపించారు. లండన్లో నివసిస్తున్న ఈ ప్రజలందరూ కూడా ఎప్పటికప్పుడు ఏదో ఒక కార్యక్రమంతో ఒకరినొకరు కలుసుకోవాలని ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ఎన్ఆర్ఐ పీపుల్ అంతా కలిసి ఈ విలేజ్ యొక్క ఆర్థిక వ్యవస్థని ఇంతగా అభివృద్ధి చేశారు. అందుకే బ్రిటన్, అమెరికా వంటి దేశాల నుంచి కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారని అక్కడ విలేజర్స్ చెప్తున్నారు. సో దీని మూలంగానే వరల్డ్లో బెస్ట్ బ్రాండెడ్ స్టోర్స్ కూడా ఈ విలేజ్లో ఉన్నాయి. అందుకే ఈ విలేజ్లో లేని సౌకర్యం అంటూ ఏమీ లేదు. ప్లే స్కూల్ దగ్గర నుంచి కాలేజ్ వరకు, ఆరోగ్య విషయానికి వస్తే మాత్రం మోడర్న్ హెల్త్ సెంటర్ కూడా ఉన్నాయి. ఒక విలేజ్ డెవలప్ అవ్వాలంటే ఏ ఒక్కరి వలన అది సాధ్యం కాదు. ఆ విలేజ్లో ఉన్నటువంటి వెల్ సెటిల్డ్ పీపుల్ అందరూ కూడా తలో చేయి వేస్తే ఖచ్చితంగా ఎలాంటి గ్రామం అయినా సరే అభివృద్ధి చెందుతుంది. సో ఫ్రెండ్స్, దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది ఒక కమెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి.